తెలంగాణ కేబినెట్ వరాల ఎన్నికల కోడ్ అడ్డుపడనుందా? కొత్త రేషన్ కార్డులు ఎన్నికల తర్వాతనే వస్తాయా? కార్పొరేషన్ల పదవుల నియామకం ఇప్పట్లో లేనట్టేనా? లబ్ధిదారుల ఆశలను ఎలక్షన్ కోడ్ కష్టాలు చుట్టుముట్టనున్నాయా? ఆశావాహుల ఆశలపై ఎన్నికల కోడ్ నీళ్లు చల్లనుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు లబ్ధిదారుల్ని వెంటాడుతున్నాయి. మరి కొత్త పథకాలు ఎప్పుడు అమలవుతాయి? అధికారుల కార్యాచరణ ఏంటి? రేషన్ కార్డ్ 10 ఏళ్లుగా పేదవాళ్లకు అందని ద్రాక్షగా మార్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇదిగో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించింది. ఆ ఒక్క ప్రకటన ఎందరో లబ్ధిదారుల కళ్లల్లో ఆశలు నింపింది. కానీ ఆ ఆశలకు ఇప్పుడు బ్రేక్ వేసేలా ఉంది ఎన్నికల కోడ్. అర్హత ఉన్నప్పటికీ రేషన్ కార్డు లేనివారు తెలంగాణలో లక్షల్లో ఉన్నారు. అందుకే రేషన్ కార్డులు మంజూరు చేయాలని తెలంగాణ కేబినెట్ నిర్ణయించింది. కానీ రేషన్ కార్డ్ ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదని అధికార వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గైడ్ లైన్స్ ఇచ్చి కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసేంత సమయం ప్రభుత్వానికి లేదు. దీంతో కొత్త రేషన్ కార్డు మంజూరు లోక్సభ ఎన్నికల తరువాతే ఉండే అవకాశముంది. మరోవైపు లోక్సభ ఎన్నికల్లోపే కార్పొరేషన్లను భర్తీ చేయాలని సీఎం రేవంత్ భావించారు. కొన్ని నామినేటెడ్ పోస్టులను చకచకా భర్తీ చేశారు. కానీ కొన్ని కార్పొరేషన్లు పూర్తి స్థాయిలో భర్తీ కాలేదు. అంతేకాకుండా కొత్తగా 16 బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్లను ఏర్పాటు చేస్తామని తాజాగా కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనికి కూడా కోడ్ కష్టాలు తప్పేలా లేవు. ఇచ్చిన హామీలు, ప్రకటించిన పథకాలు అమలు కావాలంటే ఆర్థిక కష్టాలతో పాటు ఇప్పుడు కొత్తగా ఎన్నికల కోడ్ అడ్డొచ్చే అవకాశముంది. రేపో మాపో లోక్సభ ఎన్నికల నగారా మోగనుంది. యువ వికాసం, రైతు రుణమాఫీ లాంటి పథకాలు పూర్తి స్థాయిలో అమలు కావాలంటే ఎన్నికలు పూర్తవ్వాల్సిందే. పథకాల అమలుకే కాదు, ఉద్యోగులకు సంబంధించిన ప్రకటనలకు కూడా ఎలక్షన్ కోడ్ అడ్డు రావచ్చని చర్చ జరుగుతోంది. ఎన్నో ఏళ్ల నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం పేదలు ఎదురు చూస్తున్నారు. ఇటు కార్పొరేషన్ పదవుల కోసం కంట్లో ఒత్తులేసుకుని ఎదురు చూస్తున్నారు ఆశావహులు. ఇలా లబ్ధిదారులు, ఆశావహుల కలలకు బ్రేక్ ఇవ్వనుంది పార్లమెంట్ ఎన్నికల కోడ్.